కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని దత్తసాయి దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా ప్రత్యేక పూజలు, గురుపాద పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు అర్చకులు. శ్రీ గురు పౌర్ణమి సందర్భంగా మన ఎమ్మిగనూరు శ్రీ దత్తసాయి దేవాలయ ఆలయ ప్రాంగణంలో బాబావారికి ఉదయం నుండి కాకడ హారతితో పూజ స్టార్ట్ అయ్యి 7 గంటల నుండి బాబావారికి ద్వాదశ జ్యోతిర్లింగాలకైతేనేమి క్షీరాభిషేకంతో పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత ఇప్పుడు 10 గంటలకు బాబావారికి సహస్రనామావళి పూజతో 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. 12 గంటల తర్వాత బాబావారికి మధ్యాహ్న హారతి, అనంతరం 1 గంటకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. తర్వాత సాయంత్రం 4 గంటల నుండి పట్టణ వీధుల గుండా బాబావారి పల్లకి ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు సంధ్యాహారతితో కార్యక్రమం ముగుస్తుంది. లాస్ట్ 9 గంటలకు బాబావారికి శేషారతితో ఈ కార్యక్రమం అన్నీ ముగుస్తాయి. ఈ కార్యక్రమం షిరిడిలో బాబావారు ఉన్న సమయంలో దాదాపు 1906వ సంవత్సరం 120 సంవత్సరాల కింద ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు బాబావారు ఉన్నప్పుడు అక్కడ మొదలుపెట్టడం జరిగింది. గురు దత్తాత్రేయ గురు పౌర్ణమి నాడు ఈరోజు చాలా పర్వదినం కలిది. ఈరోజు మనం అత్యంత ఉత్సాహంగా మనము ఉదయాన్నే ప్రదోష పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. పంచామృత అభిషేకము, షోడశోపచార పూజ, తర్వాత కలశాది పూజలు, మరి ఇత్యాది పూజలు తెలుపుకుని మధ్యాహ్నం అన్నదాన తీర్థ ప్రసాదంలో జరపబడను.